అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకి వెళ్ళారనుకోండి, ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ మీకు తెలీదు, మీకు హైందత్వం గురించి మీకు తెలీదు. కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి. చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు. మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే. కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులతో కూడా చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి 10 మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం. అప్పుడే యాత్ర కంప్లీట్ అయినట్టు. ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ప్రసాదం ఎక్కడా? ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది. అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంప్ట్ అనమాట. ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అని ఈవెన్ దో మన సంచిలోని ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు. అంటే అంత మంచి గీ వాడతారు. ఏమండి ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది.